కాళేశ్వరంపై ఏర్పాటైన జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణ ప్రారంభించింది. అవసరమైతే మాజీ సీఎం కేసీఆర్ను పిలిచి అవసరమైన డేటా తీసుకుంటామని చిట్చాట్లో వెల్లడించారు. 2-3 రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పేపర్ ప్రకటన ఇచ్చి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామని తెలిపారు. అటు చంద్రఘోష్ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిశారు. జస్టిస్ ఘోష్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా గతంలో ఉన్నారు, సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు, భారతదేశానికి లోక్పాల్గా ఉన్నారు. అపారమైన లీగల్ ఎక్స్పీరియన్స్ ఉంది. భారతదేశంలోనే ఇది వెరీ డిస్టింగ్విష్డ్ లీగల్ ల్యూమినరీ. మరి వారు ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆ కమిషన్కి చైర్మన్గా ఉండడానికి వారు ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఈరోజు నేను స్వాగతం పలకడానికి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. వారు కమిషన్ పని వెంబడే మొదలు పెట్టుకుంటామని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. ఇప్పుడు వేరే విషయాలు చెప్పాలంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక 3-4 రోజుల్లో ఇంటరిమ్ రిపోర్ట్ ఇస్తామని మాకు చెప్పడం జరిగింది. ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏ రిపోర్ట్ ఇస్తే ఏ విధంగా ముందుకు పోవాలనో ద వే ఫార్వర్డ్ ఆ విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.